వెల్కమ్ టు హర్షాస్ కిచెన్ పార్ట్ 2. ఏంటి అనుకుంటున్నారా? నేను లేనప్పుడు మాత్రమే మా అన్నయ్యకి క్రేవింగ్స్ మాత్రం వేరే లెవెల్లో వస్తాయి. నేను జస్ట్ అలా హాస్టల్కి వచ్చానో లేదో ఇంట్లో అయితే మా అన్నయ్య వంట ప్రయోగం అయితే స్టార్ట్ చేసేసాడు. ఇంతకీ ఏం చేస్తున్నాడో తెలుసా? బ్రెడ్ పుడింగ్ చేస్తున్నాడు. సో ఇంకేముంది, దాంట్లో కావాల్సిన పాలు, కస్టర్డ్ పౌడర్ అండ్ ఆల్సో డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసేసుకొని అన్ని కూడా మంచిగా వేయించుకున్నారు. అన్నిటికన్నా మనకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ బ్రెడ్. సో బ్రెడ్ కి సైడ్స్ అన్ని కట్ చేసేసి మళ్ళీ ఆ సైడ్స్ ని వేస్ట్ చేయకూడదు కదా అని చెప్పేసి మంచిగా గ్రైండ్ అయితే చేశాడు. ఎందుకంటే లాస్ట్ లో కొంచెం గార్నిష్ చేసుకోవడానికి. సో ఇంకా మొత్తానికి అయితే బిల్డింగ్ కట్టడం స్టార్ట్ చేశాడు ఫస్ట్ నుంచి. అంటే ఏంటి అనుకుంటున్నారా? బౌల్ బేస్ లో మనం బ్రెడ్ పెట్టేసుకొని ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ అయితే దాంట్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అలా లేయర్స్ మీద లేయర్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాక మధ్యలో ఒక లేయర్ లో మాత్రం ఇలా ఆల్రెడీ మనం క్రంచ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ సైడ్ పార్ట్స్ ని అండ్ ఆల్సో కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొక లేయర్ అయితే బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తానికైతే పైన పార్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలా మంచిగా మిగిలిన క్రంచ్ పార్ట్ అంతా వేసుకొని అండ్ ఆల్సో డ్రై ఫ్రూట్స్ తో క్లోజ్ చేసుకొని ఒక 4 hours ఫ్రిడ్జ్ లో పెట్టి తీస్తుంటే ఉంటుంది. లిటరలీ నాకు వీడియోలో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నాకు అసలే స్వీట్ అంటే ఇష్టం, కానీ మా అన్నయ్య మాత్రం నేను లేనప్పుడే చేస్తున్నాడు. ఇంకా మా డాడీ రియాక్షన్ చూసాక నాకు అసలు ఏడుపు వచ్చేసింది మిస్ అయ్యానని చెప్పేసి. మీ అన్నయ్యలు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి.